హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వైఎన్ఆర్ వ్లాగ్స్. సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది చల్ల చల్లగా ఏదైనా తింటే బాగుండు, తాగితే బాగుండు అనే ఫీలింగ్లో ఉంటారు. పిల్లలు అయితే మరీను బయటికి వెళ్తే ఖచ్చితంగా ఐస్ క్రీమ్ కనిపించిందంటే మాకు కావాలని పట్టుబట్టి కూర్చుంటారు. అందుకే ఈరోజు మనందరికీ ఇష్టమయ్యే కుల్ఫీని ఇంట్లోనే హెల్తీగా ఎలా చేసి పెట్టాలో చూపిస్తాను. నేను ఫస్ట్ టైమే అండి ట్రై చేయడం. మా బాబు కోసం ట్రై చేశాను. చూసారా ఆ టెక్స్చర్ ఎంత పర్ఫెక్ట్గా, ఎంత సూపర్గా వచ్చిందో. నా దగ్గర స్ట్రాబెర్రీ ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ ఉందండి, అదే వాడాను. వేరే ఫ్లేవర్ ఉన్నా వాడుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు షుగర్, ఒక 10-15 బాదం పప్పు, అలాగే 10-15 జీడిపప్పు. మీ దగ్గర వేరే ఆప్షనల్ ఏమన్నా వేసుకోవచ్చండి. వీటిని మిక్సీ పట్టాలి. ఇలా స్మూత్ పేస్ట్ అయ్యేంత వరకు కూడా మిక్సీ పట్టాలి. డ్రై ఫ్రూట్స్ అనేవి మన ఇష్టం, ఏవైనా వేసుకోవచ్చండి. స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకొని అందులో 3/4 లీటర్ పాలు తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మంచిగా కాచుకోవాలి. ఇవి కాచేలోపు మనం ముందుగా పేస్ట్లా పట్టు పెట్టుకున్న పౌడర్లో కొద్దిగా పాలు వేసి ఉండలు అనేవి లేకుండా మంచిగా కలుపుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా పౌడర్ పడుతుంది అని అనిపిస్తే యాడ్ చేసుకోండి, లేదా పౌడర్ మిగిలిపోయినా పర్లేదు, మనం స్టోర్ చేసుకోవచ్చు దాన్ని. ఇలా డ్రై ఫ్రూట్స్ని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారా పాలు మంచిగా మరుగుతున్నాయి. మనకి హాఫ్ క్వాంటిటీ వచ్చేంత వరకు మంచిగా కాచుకోవాలి పాలని. అప్పుడే మంచిగా చిక్కగా వస్తుంది ఐస్ క్రీమ్ అనేది. ఇలా అడుగు అనేది మాడకుండా, సైడ్స్కి మాడిపోకుండా ఉండడానికి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇది కండెన్స్డ్ మిల్క్ అండి. ఇది వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ చిక్కదనం కూడా వస్తుంది. షుగర్తో చేస్తే ఇంత టేస్టీగా రాకపోవచ్చు, మీ దగ్గర ఉంటే వేయండి. పాలు మంచిగా కాగిన తర్వాత ఈ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేయండి. యాడ్ చేసి మంచిగా కలిపేయండి పాలని. దగ్గర లేకపోతే షుగర్ అయినా వాడుకోవచ్చండి. మనం కలిపెట్టుకున్న పౌడర్ని ఈ పాలు మంచిగా కాగాక వేసుకొని అందులోనే డ్రై ఫ్రూట్స్ చాప్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసుకొని మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. కొద్దిగా చిక్కబట్టాక ఆఫ్ చేస్తే సరిపోతుంది. నా దగ్గర ఐస్ క్రీమ్ మౌల్స్ లేవండి, మీ దగ్గర ఉంటే అందులో వేసుకోవచ్చు. నేనైతే టీ గ్లాసెస్లో వేస్తున్నాను. చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని అందులో వేసేసి మనం ప్రిపేర్ చేసుకున్న ఐస్ క్రీమ్ని వీటిలో ఫిల్ చేసుకోవాలండి. మన ఇష్టం, మన క్వాంటిటీ ఎంత వేసుకుంటామనేది మన ఇష్టం అండి. మొత్తమైనా ఫిల్ చేసుకోవచ్చు, హాఫ్ పిల్లలకి ఇస్తామనుకుంటే హాఫ్ వరకైనా ఫిల్ చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ మౌల్స్ ఉంటే మీరు ఐస్ క్రీమ్ మౌల్స్లో కూడా ఫిల్ చేసుకోవచ్చు అండి. వీటిని నా దగ్గర అవైలబుల్ లేవు ప్రెజెంట్, అందుకే నేను గ్లాసెస్లో వేస్తున్నాను. నేను కింద డ్రై ఫ్రూట్స్ ఎందుకు వేసానంటే పైన మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది. అందుకే నేను పాలలో కూడా డ్రై ఫ్రూట్స్ చాప్ చేసి వేసానమాట. మధ్య మధ్యలో ఐస్ క్రీమ్ తింటుంటే అలా డ్రై ఫ్రూట్స్ తగులుతున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది, అందుకే వేసానండి. వీటిని ఇప్పుడు మనం రీఫ్రిజ్ చేసుకోవాలి. ఓవర్ నైట్ చేసుకుంటే ఇంకా చాలా మంచిగా అవుతుంది. నా దగ్గర స్పూన్స్ కూడా అవైలబుల్ లేవు కాబట్టి స్పూన్ని ఇలా రివర్స్లో పెట్టేశాను. ఒక బౌల్లో కానీ ఒక గ్లాస్లో కానీ వాటర్ తీసుకొని ఇలా ఒక 2-3 టైమ్స్ తిప్పితే చాలు, ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. వావ్, చూస్తుంటే తినాలనిపిస్తుంది నాకైతే. పాప చూడండి అడిగి మరీ తీసుకుంటుంది ఇక్కడ. నచ్చిందా? సూపరా? ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి, అసలు కంపల్సరీ చేస్తారు మీరైతే.